నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, పుష్యమాసంలో ఉన్నాం మనం. పుష్యమాసం వైశిష్ట్యం ఒకసారి మాట్లాడుకుందాం అక్క. ప్రతి మాసానికి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత, అలాగే పెద్దపీట వేస్తుంది మన సనాతన ధర్మం. ఎందుకంటే ఎట్లా పుష్యమాసం పుణ్యకాలం మొదలవుతుంది పుష్యమాసంలో కదా. ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా మొదలవుతున్నాయి. అంటే ఖచ్చితంగా సాధనా పరులకు కూడా ఎంతో ఇంపార్టెంట్ ఈ సమయం అని కూడా చెప్తూ ఉంటారు. చెప్పండి అక్క, పుష్యమాసం మీరైతే ఎలా వినియోగించుకుంటారు, ఏం చేయాల్సి? ఎవరైతే ఏళ్ళనాటి శనితో ఇబ్బంది పడుతున్నామో, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నామో, లేకపోతే శని మహార్దశ ఉందండి, మాకు నడుస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ పుష్యమాసంలో చాలా అత్యంత ఫలం ఇచ్చే మాసంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని భగవానుడి నక్షత్రం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు పుష్యమాసం అంటామని మనందరికీ తెలుసు. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మీరు ఏదైనా పూజ స్టార్ట్ చేసుకోవాలి. మండలం రోజు ఏదైనా పూజ చేయాలి. 43 రోజులు, 41 రోజు అని మనం ఏదైనా నియమబద్ధంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ మాసం చాలా మంచిది. ఎందుకంటే శని భగవానుడికి ఏదైనా కూడా డిసిప్లిన్డ్గా, నియమంగా చేసేది ఏదైనా కూడా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఈ మాసం స్టార్ట్ చేసుకుంటే మంచిది. మరి ఇవాళ స్టార్ట్ అయిపోయింది కదండి, పుష్యమాసం 2 రోజులు అయిపోయాయి కదా అని ఏం బాధపడక్కర్లేదు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, గురువారమో శుక్రవారమో మీరు ఏ పూజన మొదలు పెట్టుకోండి. శుక్రవారం తమలపాకుల హారతి ఇయ్యాలనుకున్నారు, స్టార్ట్ చేయండి. గురువారం స్వామిది గురుచరిత్ర చదవాలనుకున్నారు, స్టార్ట్ చేయండి. లేదు, శనివారం నాడు దీపంతో స్టార్ట్ చేయాలనుకున్నాం, వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టాలనుకుంటున్నాం అండి, ఎప్పటి నుంచి అవ్వట్లేదు మాకు అనుకున్నప్పుడు ఇది అత్యంత అనుకూలమైన మాసంగా మనం చెప్పుకోవచ్చు. అందులో శనివారం నాడు ప్రదోష సమయంలో పూజ చేస్తే కూడా చాలా మంచిది. మీరు చాలా ఈతి బాధలు ఉన్నాయి మాకు అని అనుకున్నప్పుడు, ఏం పాపం చేసాం మాకు అర్థం కావట్లేదండి, మేము ఇప్పుడైతే ఎవరికి అన్యాయం చేయలేదు కానీ మేము ఇప్పుడు బాధపడుతున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ శనివారం నాడు ఎప్పుడైతే ప్రదోష సమయంలో శివుడికి పూజ చేస్తే చాలా మంచిది. నిజంగా చెప్పాలి అంటే శ్రీపాద శ్రీవల్లభుల వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీగురుడుగా, అంటే నృసింహ సరస్వతిని శ్రీగురులు అంటారు, నృసింహ సరస్వతిగా కూడా ఈ మాసంలోనే ఆయన జన్మించడం జరిగింది. అయితే శ్రీపాదుల వారు ఏం చెప్తారు, ఇట్లాంటి మందబుద్ధి గలవాడు నాకు ఆ పిల్లవాడుగా పుట్టాడు, వ్యాఘ్రేశ్వర శర్మ అని ఉంటారు. శ్రీపాదుల అన్నగారు కదా. శ్రీపాదుల అన్నగారు కాదు, శ్రీపాదుల అన్నగారు వేరు. ఈ వ్యాఘ్రేశ్వర శర్మ ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. దారిలో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటే, అమ్మ అదేంటి అభివాదం చెప్పడం తప్ప ఏమి రాదు నాకు, నాన్నగారు కూడా నా గురించే చాలా చింతపడి మరణించారు కదా, నేను ఇలాంటి వాడిని నేనెందుకు బ్రతకాలి, నేను చనిపోవడానికి వెళ్తున్నాను అంటే, నువ్వెందుకు నాయనా, నేనుండి మాత్రం ఏం చేస్తాను, నేను కూడా నీతో పాటు వచ్చేస్తానని చెప్పి తల్లిను కొడుకు వెళ్తుంటే శ్రీపాదుల వారు ఆపి ఆయనని హిమాలయాల్లోకి పంపించేస్తారనమాట పిల్లవాడిని. అత్యంత జ్ఞానం అనేది ఆ అబ్బాయికి వస్తుందన్నమాట. మరి తల్లికి చెప్తారనమాట, నువ్వు ఇట్లా బాధపడ్డావు కదా ఇన్నాళ్ళు, ఇప్పుడు శని ప్రదోష కాలంలో, శనివారం ప్రదోష సమయంలో నువ్వు చక్కగా పూజ చేయమ్మా, ఈశ్వరుడు ఎలా నా అంతటి కొడుకే పుడతాడు అని చెప్తారనమాట. నీ అంతటి కొడుకు కాదు, నువ్వే కొడుకుగా పుట్టాలి అని చెప్పి ఆవిడ కోరుకోవడము. అలానే ఆవిడకే మళ్ళీ కరంజాలో శ్రీపాదుల వారు జన్మిస్తారనమాట. కాబట్టి శనివారం ప్రదోష సమయానికి ఎంత అనుకూలత ఉంది అనేది మనం దీనిలో తెలుసుకోవాలి. కాబట్టి శనివారం నాడు పూజ చేసేవాళ్ళు, స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపం ఇప్పటిదాకా పెట్టలేదు, మేము పెట్టాలనుకుంటున్నాం, లేకపోతే ఇంకా ముందు పెట్టాం ఇప్పుడు కూడా పెట్టాలనుకుంటున్నాం అన్న వాళ్ళందరూ కూడా ఈ శనివారాలు ఉపయోగించుకోవడం చాలా మంచిది. పుష్యమాసంలో వచ్చే శనివారాలు చాలా మంచివి అని మనం చెప్పచ్చు. ఎందుకంటే మనం డిసిప్లైన్డ్గా చేస్తాం, పూజ చక్కగా నియమంగా నిష్ఠగా చేసుకుంటాం కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ఇష్టం
కరెక్షన్స్ చేయడం అనేది చాలా ఇష్టం స్వామికి. మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నా కూడా వెంటనే మనస్ఫురణకే వచ్చి ఆ కరెక్షన్స్ కూడా స్వామి తప్పకుండా చేస్తారనమాట. రైట్. శని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా, శని భగవానుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి పరిపూర్ణంగా ఉండాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కష్టం కావాలని ఎవరు అనుకోరు కదా. కానీ కష్టం డెఫినెట్ గా షైన్ చేస్తుంది. వద్దని అనుకోకూడదు. కానీ మనసు అంగీకరించదు కదా. అంటే ఒక్కొక్కసారి భరించలేని కష్టాలు ఉన్నాయనుకో, అవి నేర్పించింది కరెక్టే కానీ ఆ గాయం మాత్రం గుర్తుంటుంది అవును, ఎప్పటికీ అవును. కూడా. కాబట్టి మనం అలా నేర్చుకోవాలి స్వామి అని అనుకోవడము. ఆ కష్టం మాకు నేర్పించి ఇప్పుడు ఎలాగో అలాగా మమ్మల్ని దాటించేసేయను ఆయన. ఇంక ముందు ఎప్పుడు తెలిసి తెలియక కూడా తప్పు చెయ్యం. తెలిసైతే తప్పు చేయం. తెలియక తప్పు చేయడం అనేది నువ్వు మమ్మల్ని దగ్గరుండి నడిపించు స్వామి అని భగవంతుడికి దండం పెట్టుకున్నప్పుడు మన స్ఫురణకి వెంటనే వస్తుంది పద్మిని. ఇది చేయకూడదు, వద్దు అనేది అనిపిస్తుంది. మనని కరెక్ట్ చేస్తుంది. చాలా సార్లు నీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు పద్మిని, చెయ్యాలో లేదో కూడా అర్థం అవ్వట్లేదు అని అంటూ ఉంటాను చూడు. తర్వాత నీకు చెప్తానా, బలానా విషయంలో నాకు ఇప్పుడు అర్థమైంది పద్మిని, అది చేయకూడదు అని చెప్పి నాకు అర్థమైంది అని అంటాను. అట్లా స్ఫురణకి వెంటనే కలుగజేయడం, మనతో ఎవరైనా మాట్లాడడం, ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ పని మనం చేయకుండా చేయడం, అబ్బా అనవసరంగా మనం డిస్కస్ చేయడం మంచిదైంది కదా, మనం లేకపోతే ఆ మిస్టేక్ చేసేసే వాళ్ళమే అనేది మనకి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోతుంది అనమాట. భగవంతుడితో మమేకమవడం అనేది ఆయనే చుట్టూరా ఉండి మనకి మీ మాంస నేత్రాలకి కనపడకుండా మన జ్ఞాన నేత్రానికి కనపడి ఆయనే పనులు చేపిస్తూ ఉంటాడు అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అయితే నిత్య దైనందిన జీవితంలో కూడా ఇట్లాంటి ఆరాధన చేసుకుంటూ కూడా స్వామికి ఎలా దగ్గర అయ్యేది? ఇప్పుడు తప్పులు చేయటం అనేది మానవ నైజం కదా, ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. కానీ జరగకుండా మీరు అన్నట్టుగా స్ఫురణకి అందిస్తారు స్వామి అనుగ్రహం ఉంటే. కానీ ప్రయత్నపూర్వకంగా మనం మార్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? మనం మార్చుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ప్రయత్నపూర్వకంగా మనకి ఏదైనా మంచి రోజు వచ్చిందనుకో, రేపు గురువారం నాడు ఈ పూజ చేయాలి, ఇప్పుడు శనివారం నాడు మనం ఈ పూజ చేయాలి, స్వామివారికి పిండి దీపం పెట్టాలి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆవు పాలే తెచ్చుకోవడము, ఖచ్చితంగా బెల్లం అనేది ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడము, పిండి అవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడము, చక్కగా శుచిగా పెట్టాలి. ఉన్నంతలో మడిగట్టుకున్నామా లేదా అనేది కాదు, మనసుని ఎంత ఇదిగా ఉంచుకున్నాం, అవతల వాళ్ళని తిట్టకుండా ఉండడం, శత్రువుల్ని ఎక్కువగా తిట్టకుండా ఉండడం, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వీళ్ళు ఇలా ఉన్నారు, ఇవి మాట్లాడుకోకుండా కేవలం దైవనామ స్మరణతోనే ఆ రోజు గడపడం. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా వదిలేయడం, వాళ్ళకి వదిలేయాలి. సరే మనం ఏదన్నా అన్నారు, మనకి బాధ అనిపించింది, కానీ సరే వదిలేసాయి, ముందు అసలు భగవంతుడికైతే పూజ చేద్దాం ఫస్ట్ మనం అని చెప్పి అనుకోవడం. అలాగే భగవంతుడు అనగానే మనని పిలిచి మనల్ని ఆదరిస్తే మనం ఎంత సంతోషిస్తామో, అలానే భగవంతుడికి ప్రేమతో ఆదరణతో చేయడం ఏ పనైనా. మీరు చూడండి, నార్త్ సైడ్ అంతా కూడా కృష్ణుడికి పూజ చేస్తూ ఉంటారు. ఎవరు ఇంత చిన్న కృష్ణుడిని పెట్టుకొని చేస్తూ ఉంటారు బాలకృష్ణుడికి. వాళ్ళు మీకు తెలుసా, నైట్ అయ్యేటప్పటికి స్వామికి స్వెటర్ వేసేస్తూ ఉంటారు. చక్కగా నిద్ర ఉన్నాడు ఇంకా ఆ రూపంలో మా ఇంట్లో కృష్ణుడు ఉన్నాడు అంతే, ఒకటే మాట. చక్కగా పరుపు అది వేసేస్తారు, చిన్న పరుపు వేసేస్తారు, పడుకోబెడతారు, జో కొట్టేస్తారు, ఉయ్యాలు ఊపేస్తారు. అంటే మనస్ఫూర్తిగా స్వామి అక్కడ ఉన్నాడు అనేది మనం అనుకోవాలన్నమాట. అటుపండి గిల్లేసి పెట్టేసి ఏం తింటాడు ఆయన పాపం, అదే తొక్క కూడా తీయకుండా అట్లా కాకుండా డెఫినెట్ గా అలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.